మనం ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా డిన్నర్ కి వెళ్తే ఎంజాయ్ చేస్తాం. కానీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా ఉన్న ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ని డిన్నర్ కి తీసుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒక రెస్టారెంట్ ఓనర్ కి పీడకల ఎదురవుతుంది. నిజాయితీకి మారుపేరైన ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం ముండే గారి లైఫ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ వింటే మీరు కూడా షాక్ అవుతారు. ఒక రోజు ఆయన ఫ్రెండ్స్ ఆయన్ని డిన్నర్ కి రమ్మని ఫోన్ చేశారు. ఆయన ముందే చెప్పాడు, నేను వస్తే సైలెంట్ గా ఉండను, రెస్టారెంట్ లో తప్పులు వెతుకుతాను, గొడవ అవుతుంది అని. అయినా ఫ్రెండ్స్ వినకుండా ఆయన్ని తీసుకెళ్లారు. My friends called saying that okay, let us go for a dinner, and I have this habit of wherever I go I just look around. Something happens tomorrow, they will blame you, not me. రెస్టారెంట్ లోకి అడుగు పెట్టగానే ఆయన స్కానింగ్ మొదలైంది. రూల్స్ ప్రకారం అందరికీ కనిపించేలా పెట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ బోర్డు అక్కడ లేదు. As soon as I entered, the first norm was violated because the license which is supposed to be on the prominent place it was not displayed. ఆ తర్వాత వెయిటర్ వచ్చి, సార్ నార్మల్ వాటర్ కావాలా, బాటిల్ వాటర్ కావాలా అని అడిగాడు. నిజానికి రూల్స్ ప్రకారం రెస్టారెంట్స్ కస్టమర్స్ కి ఉచితంగా మంచినీళ్లు ఇవ్వాలి. కస్టమర్ అడిగితేనే బాటిల్ వాటర్ ఇవ్వాలి. What type of water would you have? Again, second mistake, you should not have asked me what type of water, because water is compulsory, you have to give potable water. If you demand only, then you have to provide bottled water. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ పన్నీర్ ఆర్డర్ చేశాడు. ఆ ఆఫీసర్ పన్నీర్ ముక్కను చేతిలో పట్టుకొని చూసి, ఇది ఒరిజినల్ పన్నీర్ కాదు, నకిలీ పన్నీర్, దయచేసి తినద్దు అని చెప్పాడు. My friend ordered, so he ordered paneer. जैसे आया मतलब मुझे दे दो, just I checked it. It was definitely not a real paneer which I. పాపం ఆయన్ని డిన్నర్ కి పిలిచిన ఫ్రెండ్ కూడా భయంతో ఏమీ తినలేకపోయాడు. ఆయన అక్కడికక్కడే ఫైన్ వేయలేదు. మేనేజర్ ని పిలిచి, మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, వెంటనే సరిదిద్దుకోండి అని చెప్పి వచ్చేశాడు. I told them and I told the management over there, you are violating these laws, please rectify. కరెక్ట్ గా 24 గంటల తర్వాత తన ఆఫీసర్లను పంపించి చెక్ చేయించాడు. వాళ్ళు మారలేదు. ఇంకేముంది, ఆ తర్వాత ఆ రెస్టారెంట్ కి ఏ గతి పట్టిందో మీరే ఊహించుకోవచ్చు. After 24 hours, I asked my officers to go and check. So they had very well 24 hours to comply with that. And of course checking took place and rest is history. బయట తినేటప్పుడు మనం కూడా ఇలాంటి ఫేక్ ఫుడ్ పట్ల ఎంత అలర్ట్ గా ఉండాలో అర్థమైంది కదా. మరి ఏ మొహమాటం లేకుండా డ్యూటీ చేసిన ఈ ఆఫీసర్ గట్స్ గురించి మీరేమంటారు? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.